వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పెను. మరొకసారి నేటి వాక్య దర్శనంలో దేవుడు ఇవ్వబోతున్న అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, నోటబుల్ నాలెడ్జ్. దేవుని యొక్క గుర్తించదగిన జ్ఞానము ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు అనంత జ్ఞాని, సర్వజ్ఞాని అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫిలిప్పును ఎప్పుడైతే నతానయేలు దగ్గరికి తీసుకుని వచ్చాడో, దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభు శక్తివంతమైన జ్ఞానం ఎలా పనిచేస్తుంది అని అంటే, నతానయేలును చూచిన వెంటనే 48వ వచనంలో, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అన్న వాక్యాన్ని, ఆ మాటను నతానయేలుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు చూస్తున్నాడు అని అంటే, మనము దేవుని చూడక మునిపే దేవుడు మనల్ని చూసేవాడు. ఆయన మనం భౌతికంగా ఎక్కడ ఉన్నామో చూడటం మాత్రమే కాదు, కానీ ఆయన మన హృదయాల్లో మన ఆలోచనలను, మన భయాలను, మన శోధనలను, మనకున్న ఫ్రస్ట్రేషన్స్ అన్నిటిని కూడా దేవుడు చూడగలడు. ఆయనకి అంత జ్ఞానం ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ న్యూ ఫెయిత్. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత నతానయేలుకు ఆయన ఎదుటకు రాబడిందో, వెంటనే సందేహం కాస్త విశ్వాసముగా మారిపోయింది. వెంటనే 49వ వచనంలో, రబ్బీ, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఎప్పుడైతే విశ్వాసము ప్రారంభించబడిందో, దేవుని ప్రత్యక్షతను నతానయేలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువి అని ఒప్పుకుంటా ఉన్నాడు. ఎప్పుడు విశ్వాసము దేవుని జ్ఞానమును బట్టి, దేవుని అమోఘమైన నాలెడ్జ్ని బట్టి ప్రారంభించబడుతుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ లెవెల్ ప్రామిసెస్. ఇవి దానికన్నా ఉన్నత స్థాయి వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించేవాడు. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. కేవలము అంజూరపు చెట్టు క్రింద ఉన్న విషయాన్ని మాత్రమే, దానిని బట్టి ప్రభువును స్తుతించట్లేదు, కానీ ప్రభువు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, దీనికన్నా గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుతాలు నా వెంట నువ్వు చూడగలవు, నేను చేసే సూచక్రియలు చూడగలవు, అద్భుత కార్యాలు చూడగలవు, 5,000 మందికి భోజనం పెట్టే విషయాన్ని చూడగలవు, వెంటనే కానా ఊరిలో నీళ్లు ద్రాక్షారసంగా మారటం చూడగలవు, చివరికి యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా లేపబడే అంత గొప్ప కార్యం కూడా నువ్వు చూడగలవు అన్న నెక్స్ట్ లెవెల్ ప్రామిస్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఎ న్యూ మిషన్. ఎందుకు ఈ ప్రత్యక్షతనిచ్చాడు? ఎందుకు దేవుడు తన జ్ఞానాన్ని వెల్లడజేస్తా ఉన్నాడు? ఎందుకు విశ్వాసం ఆయన పెంపొందింపజేశాడు అనంటే, మన ఎదుట ఒక పరిచర్య ఉంది. 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు పరిచర్యలో పాలుభాగస్తుడిగా చేసి అద్భుత కార్యాలు, ఉన్నత కార్యాలన్నీ చూడటానికి నతానయేలుకి దేవుడు మరొక అవకాశాన్ని పరిచర్యలో పాలుభాగస్తుని చేశాడు. మనం కూడా దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయటానికే, ఈ నూతన విశ్వాసాన్ని మనలో రగిలించడానికి దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ ప్రత్యక్షత ద్వారా మాకు కావలసిన వాటిలన్నింటినీ సమకూర్చి గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించడానికి మీరే పూనుకొని నూతన పరిచర్యను మాకు అప్పగించినందుకే నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.